కేసినేని నానిపై కేసు నమోదైంది. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ కేసినేని చిన్ని ఫిర్యాదు చేశారు. ఉర్సా క్లస్టర్స్ అంశంపై నాని గతంలో రాసిన లేఖపై కేసినేని చిన్ని ఫిర్యాదు చేశారు. బినామీ పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నట్లు చేసిన ఆరోపణలపై లీగల్ నోటీసు పంపినప్పటికీ సమాధానం ఇవ్వకపోగా దుష్ప్రచారం చేస్తున్నారని చిన్ని పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసినేని నానిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ కేసినేని నానిపై కేసు నమోదైంది. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ కేసినేని చిన్ని ఫిర్యాదు చేశారు. ఉర్సా క్లస్టర్స్ అంశంపై నాని గతంలో రాసిన లేఖపై కేసినేని చిన్ని ఫిర్యాదు చేశారు. బినామీ పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నట్లు చేసిన ఆరోపణలపై లీగల్ నోటీసు పంపినప్పటికీ సమాధానం ఇవ్వకపోగా దుష్ప్రచారం చేస్తున్నారని చిన్ని పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసినేని నానిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, శంకరి విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నానిపై పదమూడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కానీ కొన్ని రోజులుగా ఎక్స్ వేదికగా మాజీ ఎంపీ కేసినేని నాని, ప్రస్తుత ఎంపీ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని పలు పోస్టులు పెడుతూ అతనిపై ఆర్థిక నేరాలు ఉన్నట్టు కూడా ఆరోపణలు చేశారు. ఆయనతో పాటు అతని ప్రతిమని కుమారుడు కూడా ఈ ఆర్థిక నేరాల్లో భాగస్వామ్యాన్ని వారిని పై చర్యలు తీసుకుంటూ ఈడీకి లేఖ రాయడంతో పాటు మరి తనకు అనంగా శిష్యుడిగా ఉన్న వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారంటే ఇటు సీఎంకి మానవ హక్కు సంఘం కూడా ఇటీవల లేఖలు రాసినట్టు ఎక్స్ వేదికగా ఈ నాని పలు ఆరోపణలు చేశారు. తన సోదరుడు అయినప్పటికీ కూడా వాళ్ళ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా పలు పోస్టులు కూడా పెట్టారు. ఈ సంబంధించి ఆ కేసులో చిన్ని కూడా అదేవిధంగా తన అన్న కౌంటర్ ఇస్తూ ఇదే ఎక్స్ వేదికగా పోటీగా కొన్ని కోర్టు కూడా పెట్టడం రాజకీయంగా కూడా చర్చించడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తన పని రాష్ట్ర అభివృద్ధిని విజయవాడ నగరాభివృద్ధిని కోసం తాను పనిచేస్తుంటే అడ్డంకులు సృష్టించడానికి ఆ కేసులో నాని తనపై పోస్టు పెడుతున్నారంటూ కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆ కేసులో నానిపై పల్నాడు పోలీస్ స్టేషన్ లో చిన్ని కేసులు కట్టడం, దాంతో ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఇప్పుడు మరో అంశంగా మారింది. ప్రధానంగా ఆ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమంగా తాను లబ్ధి పొందారని నాని బహిరంగ లేఖ చేస్తూ ఆ ప్రజల్లో తన పరపతిని తగ్గించేందుకు తన మీద డ్యామేజ్ చేసేందుకు కుట్రపూర్తిగా వ్యవహరించారని, ఇట్లా ఉద్దేశపూర్వకంగా తనను ప్రతి అంశంలో కూడా ఆ పోస్టు పెడుతూ తన పరువును భంగం కలిగిస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా పోలీసులు సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ కేసుని చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎంపీ కేసినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి చర్చనీయాంశంగా మారింది. నాని దేశంతో క్షమాపణ చెప్పి ఈ పోస్టులను సమర్పించుకోకపోతే చట్టపరంగా న్యాయపరంగా అన్ని విధాలుగా ఫైట్ చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు శిక్ష పడే వరకు కూడా తాను న్యాయ పోరాటం చేస్తానని ఎంపీ కేసినేని చిన్ని స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.